అందరికీ నమస్కారం. 505 కిలోమీటర్లో 507 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది. సాయంత్రానికి అలిపిరి చేరుతాం. రేపు మార్నింగ్ అలిపిరి నుంచి తిరుమల చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుంటాను. సంతోషం. జనవరి 19వ తారీఖు నాడు షాద్నగర్లో ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఒక్క అడుగు కూడా దేవుడి పాదాల దగ్గర చెప్తున్నా, ఒక్క అడుగు కూడా తప్పు చేయలేదు. పర్ఫెక్ట్గా ప్రతిరోజు ప్రతి అడుగు వెంకటేశ్వర నామస్మరణ చేసుకుంటూ గోవిందుని తలుచుకుంటూ అని అడిగేయటం జరిగింది. ఇది నిజాయితీ గల సంకల్పయాత్ర, నీతి గల సంకల్పయాత్ర. నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సార్ ఏమవుతాడని భయంతో ఒకరోజు వస్తాడు, 2 రోజులు వస్తాడు, 3 రోజులు వస్తాడు, 40 రోజుల తర్వాత టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏమైపోతాడా, అసలు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడా రాడని దిగులు స్టార్ట్ అయిపోయింది. ఒకరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానం దగ్గర బయటకు వస్తే గౌరవ న్యాయమూర్తి గారు ఇది నా ముందు కాదు, నేను వాదించునని పక్కన పెట్టడం జరిగింది. అప్పుడు గుండెదడ స్టార్ట్ అయ్యి బయటకు వచ్చి ఆకాశం వైపు చూసి, ఏడుకొండలవాడ చంద్రబాబు నాయుడు గారిని కాపాడు, నువ్వు తప్ప ఈ లోకంలో కాపాడే వాళ్ళు ఎవరూ లేరు అనిపిస్తుంది, దయచేసి ఆయన్ని ప్రాణాలతో బయటకు తీసుకురా, నా గడప నుంచి నీ గడప దాకా నడిచొస్తావు స్వామి, ఇంతకంటే నీకు మేము ఇచ్చుకోలేము, దయచేసి మా మొర ఆలకించని మొక్కోవటం జరిగింది. నాలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానులు ఆయన సార్ తిరిగి రావాలని అందరూ ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది. అందరి మొర ఆలకించిన ఆ ఏడుకొండలవాడు చంద్రబాబు గారిని బయటికి తీసుకురావడం జరిగింది. తిరిగి ఆయన్ని అందలం ఎక్కించడం జరిగింది. ఆ భాగంగా సార్ బయటకు వచ్చినప్పుడు మొక్కునే భాగంగా నేను ఈ పాదయాత్ర చేయడం జరిగింది. జనవరి 12వ తారీఖు నాడు ఆ కేసు కొట్టేయడం జరిగింది.